హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్పైసీ మిక్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా స్పైసీ మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైం అయిందంటే ఏదో ఒక స్నాక్స్ చేయాలని ప్రతిరోజు అడుగుతూ ఉంటారు కదా. అలా అని చెప్పేసి డైలీ చేయాలి అంటే చాలా కష్టం. సో మా పిల్లల కోసం అని చెప్పేసి అయితే స్పైసీ మిక్చర్ అయితే ప్రిపేర్ చేసినాను. మా పిల్లలైతే 20 డేస్ పాటు అయినా కానీ హ్యాపీగా తినేస్తారు. ప్లస్ నేనైతే స్కూల్లోకి పిల్లలకైతే స్నాక్స్ కోసం ఈ స్పైసీ మిక్చర్నే వేసిస్తాను అనమాట. చాలా బాగుందని టేస్ట్ అయితే చెప్పారనమాట. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కారపూసను అయితే ప్రిపేర్ చేస్తాము. ఒక గిన్నెలోకి అయితే 2 కప్పుల వరకు శనగపిండిని అయితే వేస్తున్నాను. శనగపిండి వేసిన తర్వాతకి ఇందులోనే 1 స్పూన్ వరకు బియ్యపిండిని అయితే వేసుకోవాలి. బియ్యపిండి వేస్ట్ చేయడం వల్ల మనకి కారపూస అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేస్తున్నాను. ఈ జీలకర్ర పొడి ప్లేస్లో మీరు వాము పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నిటిని ఒకసారి పిండికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. వాటర్ ఏం వేయకుండా ముందుగానే ఇట్లా మిక్స్ చేసామనుకోండి, కారం ఉప్పు అనేది పిండికి కరెక్ట్గా పడుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా కాకుండా అలానే తిక్కుగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండేటట్టు అయితే కలిపేసుకోవాలి. అలా అయితే మనకి కారపూస అనేది మంచిగా వస్తుందన్నమాట. సో చూసిలా నేను మొత్తం ఒకేసారి వాటర్ వేసి మిక్స్ చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఇట్లుంటే మంచిగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో పిండిలో వాటర్ అయితే 3/4 గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టింది. జస్ట్ 1/2 గ్లాస్ వరకు అయితే మిగిలాయి అన్నమాట. మీరు ఇట్లనైనా వాటర్ వేసుకొని కరెక్ట్గా పిండిని కలిపేసి అయితే ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనమైతే బూందీ ప్రిపేర్ చేయడానికి అయితే మరొక గిన్నెని అయితే తీసుకున్నాను. సేమ్ ఇందులో కూడా 2 కప్పు వరకు అయితే శనగపిండిని అయితే వేస్తున్నాను అనమాట. సో 2 కప్స్ అయితే మనం కారపూసకు వేసాము కదా, అదే కప్తో 2 కప్పు శనగపిండి అయితే ఇందులోకి వేసుకున్న తర్వాతకి ఇందులోనే బియ్యపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడనైతే 2 స్పూన్స్ వరకు అయితే బియ్యపిండిని అయితే వేసాను. ఈ బియ్యపిండి వేస్ట్ చేయడం వలన మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకే వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మనం వంట సోడా వేస్ట్ చేయడం వలన కూడా మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. ప్లస్ బూందీ కూడా చక్కగా పొంగుతుంది. ఇలా కలిపేసిన తర్వాతకి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కొంచెం పిండి అనేది గట్టిగా ఉండేటట్టు కలిపి తర్వాత కొంచెం లూజ్గా ఉండేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మనకి పిండిలో ఉండలు అనేవి ఏం లేకుండా మంచిగా కలుస్తాయి అన్నమాట. సో చూసిలా నేను కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే నాకు 1.5 గ్లాస్ వరకు అయితే పట్టినాయి అన్నమాట. ఇప్పుడైతే 1 గ్లాస్ వేసి అయితే కలిపాను కదా, ఇప్పుడు మరొక గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను. ఇందులో 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టినాయి. సో మీరు ఏదైనా ఒక గ్లాస్ కొలతతోనైతే వాటర్ కూడా వేస్తూ కరెక్ట్గా కలిపారనుకోండి, మనకి బూందీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసిలా పిండి అనేది అయితే మరీ లూజుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా కొంచెం ఇట్లా స్పూన్తోనంటే కొంచెం ఇట్లా జారినట్టు అవ్వాలన్నమాట. సో ఇలా కలిపేసిన ఈ పిండిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ముఖ్యంగా ఉండలేం లేకుండా చూసుకోండి. అలా అయితేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ప్లస్ నేను వాటర్ క్వాంటిటీ కూడా చెప్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ గ్లాస్తోనైతే 1.5 గ్లాస్ వరకే వాటర్ అయితే పట్టాయి. ముందుగా 1 గ్లాస్ వేసి అయితే కలిపాను కదా, నెక్స్ట్ 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టాయి. సో మీరు ఈ వాటర్ గ్లాస్తోనైనా కానీ వాటర్ కరెక్ట్గా కలిపి అయితే పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను ముందుగా కారపూస ప్రిపేర్ చేయడానికైతే
ఈ మడుగుల పావునైతే తీసుకుంటున్నాను అనమాట ఈ కారపూసను. ఎందుకంటే కొంచెం సన్నగా ఉన్న వాటితో ప్రిపేర్ చేస్తేనే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. ముందుగా దీనికైతే ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వలన మనకి కారపూస వేసేటప్పుడు అయితే చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ పావులో ఎంత పిండి పడుతుందో అంత పిండిని వేసుకొని అయితే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరీ ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడే ఈ పూసనైతే వేసుకోవాలి. ఒక సైడు మంచిగా కాలిన తర్వాతకి ఇంకొక సైడు టర్న్ చేసుకొని 2 సైడ్స్ క్రిస్పీగా అయిన తర్వాతకి అయితే దీన్ని తీసేసుకోవాలి. కారపూస మనం ఆయిల్లో వేసినప్పుడు కాలడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 2 మినిట్స్ అలా పడుతుందన్నమాట. మనం కరెక్ట్ టైంలోనే ఇది తీసుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. సేమ్ అదే విధంగానైతే ఇక్కడ కారపూసనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసే ప్రిపేర్ చేస్తున్నాను కదా. మీకు ఆయిల్లో వేయనికి రానట్టయితే ఇలాంటి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ స్టీల్ స్టెయినర్ ఉంటుంది కదా, దానిపైన వెనుక సైడ్ ఇట్లా కారపూసను వేసుకొనైనా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పేసి అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ టైంలోనే కారపూసను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. కారపూసను అయితే అయిపోయింది. ఇప్పుడైతే బూందీని అయితే ప్రిపేర్ చేద్దాము. బూందీని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి చిల్లుల గరిటెని అయితే తీసుకోండి అన్నమాట. సో దీంట్లోనైతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు పిండిని అయితే ఒక్కొక్క గరిటెను తీసుకొని అయితే ఈ గంటలోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర బూందీ జల్లెడ ఉన్నదనుకోండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదన్న వాళ్ళైతే ఇట్లా ఈ చిల్లుల గరిట అనేది ఆల్మోస్ట్ ఎవరి ఇంట్లోనైనా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో గరిటలో వేయగానే పిండి అనేది ఈజీగా జారిపోతుంది అనమాట. ఇన్ కేస్ పిండి కొంచెం గట్టిగా అయిందన్న వాళ్ళు ఇట్లా మంచిగా గరిటతోని ఇట్లా స్ప్రెడ్ చేసామనుకోండి, అలా అయినా కానీ పిండి కింద కరెక్ట్గా పడుతుందన్నమాట. సో చూసిలా ఆయిల్లో ఎంత బూందీ పడుతుందో అంతనే వేయండి. మరీ ఎక్కువ వేసారనుకోండి ఒకదానిపైన ఒకటి పడుతుంది, అతుక్కుపోతుంది, పర్ఫెక్ట్గా రాదన్నమాట. అయితే ఒక బ్యాచ్ ప్రిపేర్ చేయడానికి అయితే 1.5 గరిట వరకు అయితే పిండి పట్టిందన్నమాట. ఇప్పుడైతే స్టెయినర్తోనే బూందీని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకోవాలి. ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టయితే కాల్చుకోవాలి అన్నమాట. ఇలా మనకి బూందీ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాతకి అయితే స్టెయినర్లోకి అయితే తీసేసారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాతకి అయితే దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఇలా బూందీ వేసిన తర్వాతకి అయితే వెంటనే వేయమాకండి బూందీ. ఒక నిమిషం అట్లా వేడైన తర్వాతకి అయితే వేసుకోవాలి. బూందీ కరెక్ట్గా రావాలి అంటే మనకి ఈ చిల్లుల గరిటకున్న ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కిందనైతే ప్రిపేర్ చేయాలి. ఇలా చేయడం వలన మనకి బూందీకి తోకలు రాకుండా గుండ్రంగా మంచిగా వస్తాయన్నమాట. సో చూసిలా నేను పిండి అనేది ఈ చిల్లుల గరిటెలో వేయంగానే మనకి తొందరగా జారుతుంది. పిండి అనేది నేను చెప్పినట్టు కలపండి. బూందీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో చూసిలా ఇట్లా నిదానంగానైనా కానీ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. కారపూసనైతే చాలా తొందరగా అవుతుంది. కాస్త ఈ బూందీ అనేది చేయనికి కాస్త టైం ఎక్కువగానే పడుతుందన్నమాట. సో చూసిలా బూందీ అనేది అయితే ఇట్లా 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకొని అయితే స్టెయినర్లోకి తీసేసుకోవడమే. సో ఇక్కడ నేను స్టవ్ పైన చేస్తున్నాను కాబట్టి నాకు కాస్త టైం అనేది ఎక్కువనే పట్టింది. మనకి గ్యాస్ పొయ్యిలు అనేవి పెద్దగా ఉంటాయి కదా, వాటిపైన కొంచెం పెద్ద మూకుడు పెట్టి చేసామనుకోండి చాలా త్వరగా అయిపోతుందన్నమాట. నేను కలిపిన పిండికైతే బూందీ ప్రిపేర్ చేయడానికైతే 6 బ్యాచెస్ వరకు అయితే అట్లా ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ అయితే బూందీ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 3 స్పూన్స్ వరకు పల్లీలను అయితే వేస్తున్నాను అన్నమాట. పల్లీలను కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోండి. అలానే పల్లీలను అయితే మాడిపోనియకండి, మాడిపోతే టేస్ట్ అంత బాగోదు. జస్ట్ పల్లీల పైన లైట్గా పగులు వస్తుంది, అంతసేపు వేయించుకొని అయితే వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. సేమ్ ఆయిల్లోనే 3 స్పూన్స్ వరకు పుట్నాలను కూడా వేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ లేకుంటుండే, సో అందుకోసమే 1 సైడ్కి వంచి అయితే స్టెయినర్లోనైతే పుట్నాలను అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన ఈ పుట్నాలను కూడా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.
సో అలాగే 10-15 వరకు ఎల్లిపాయలు అయితే కచ్చా పచ్చాగా దంచి అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా స్పైసీ మిక్చర్లో ఎల్లిపాయలు వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా ఎల్లిపాయలు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును అయితే తీసుకున్నాను. సో కరివేపాకును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకొని అయితే ఈ కరివేపాకు ఇలా వేగిన తర్వాతకైతే దీన్ని కూడా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కరివేపాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మనం తింటూ ఉంటే అక్కడక్కడ కరివేపాకు తగులుతూ ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. సో కరివేపాకును కూడా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేస్తే ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసిలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో బూందీ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే కారపూసను కూడా వేసేసుకోవాలి. కారపూస అనేది కొంచెం ఇట్లా మనం పెద్దగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం ఇట్లా విరిచినట్టు వేయండి. మరీ పొడి పొడి చేయొద్దు, జస్ట్ కొంచెం విరిచామనుకోండి మనకి బాగుంటుందన్నమాట. సో నేను చేసిన కారపూసని మొత్తం ఇదే విధంగా విరిచి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కారపూస అనేది పక్కన పెట్టేసినాను అన్నమాట. ఎందుకంటే పిల్లలకు ఇలా ఇష్టం ఉంటే ఇలా తింటారు, లేకపోతే కారపూస ఇష్టం ఉంటే అలానైనా తింటారని నేను ప్రిపేర్ చేసిన దాంట్లో సగం అయితే ఇందులో వేసాను, సగం అయితే పిల్లల కోసం పక్కన పెట్టేసినాను. ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. పల్లీలు, పుట్నాలు, కరివేపాకు ప్లస్ మనం కారం ఉప్పేసాము కదా, అది మొత్తం కలిసేలాగా ఇట్లా చేయితోనైతే తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత కలిపామనుకోండి మనకి స్పైసీ మిర్చి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఫైనల్లీ ఇంకేముంది, మనం ఎదురు చూస్తున్న స్పైసీ మిక్చర్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే హ్యాపీగా తినేసినారు. మీ పిల్లలకు కూడా ఒకసారి అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.